జయ గురుదేవ్ అందరికీ. మేము కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు ఎంతో మంది ఇష్టమైన గురువులు ఉన్నారు. అందులో ఒకరు యువి రమణ గారు. ఆ గురువు గారి దగ్గర నేను ఎస్ఎస్వై సిద్ధ సమాధి యోగాలో కోర్స్ చేశాను. ఆ గురుగారి దగ్గర నుండి నేను ఎన్నో సంవత్సరాల నుండి అడుగుతున్నాను, గురుగారు మనం ఏమన్నా ప్రజల కోసం ఉపయోగపడే సిరీస్ చేద్దామని చెప్పేసి. సో గురుగారు చాలా బిజీ. అడగంగా ఎన్నో నెలలు దాటిపోయింది ఇప్పటికి. ఇప్పుడు గురుగారు మనకు టైం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. సో ఈ ఈ ఫస్ట్గా చేయాలనుకున్నది గర్భ సంస్కారాల గురించి తెలుసుకుందామని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా ప్రజలకి ఇది ఎంతో ఉపయోగపడాలన్న ఉద్దేశంతో గురువు గారిని మీకు పరిచయం చేస్తూ, గురుగారు మీ గురించి నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. జై గురుదేవ్. జై గురుదేవ్. గురుదేవ్ మా తల్లిదండ్రులు పెట్టిన పేరు, నా పేరు వెంకటరమణ, యువి రమణ. నేను తిరుపతి దగ్గర మదనపల్లి అనే ప్లేస్లో పుట్టడం జరిగింది. కానీ నేను ఈ సిద్ధ సమాధి యోగా అనే శిక్షణ తీసుకున్న తర్వాత మా గురువు గారు రిషి ప్రభాకర్జీ వారు నాకు ఇచ్చిన ఆధ్యాత్మిక నామం సత్యసేవక్ అపార కృప. ఎప్పుడు ఏ టైంలో చేశారు గురుగారు మీరు? నేను 92లో ఈ సిద్ధ సమాధి యోగా శిక్షణ తీసుకున్న తర్వాత ఆ చివరి రోజు మా గురువులు అడిగాను, నేను గురుజీ నేను కూడా యోగా టీచర్ కావాలనుకుంటాను అని. తదాస్తు అన్నారు. సో ఆ తర్వాత నేను ఈ శిక్షణ తీసుకోవటం దావణగిరిలో కర్ణాటకలో ఒకసారి, మళ్ళీ మైసూర్ దగ్గర సుత్తూరు అనే ప్లేస్లో ఒకసారి ఈ శిక్షణ తీసుకున్నప్పుడు మా గురువులు నాకు ఒక ఆధ్యాత్మిక నామం ఇచ్చారు. అదేమంటే సత్యసేవక్ అపార కృప. ఓకే. ఇక నా వయసు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 78 సంవత్సరాలు ఇప్పుడు. కానీ సభాముఖంగా ప్రతిసారి అందరికీ ఏం చెప్తానంటే నా వయసు 22 అని చెప్తా. అంటే ఈ యోగా చేసిన తర్వాత నా వయసు తగ్గిపోయి 22లో ఆగిపోయింది. అంటే మీకు ఇంతకు ముందు 92 అప్పుడు యోగా చేసేవారు గారు? లేదంటే లేదు, నేను రెగ్యులర్ గా టెన్నిస్ ఆడేవాడిని. ఓకే. ఐఎమ్ ఏ ప్లేయర్. ఓకే. ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా ప్రతిరోజు నేను బ్యాడ్మింటన్ ఆడతా. ఓకే. ఈ మా కాలనీలో అయితే నేను సైకిల్లో తిరుగుతా, బయటకి ఎక్కడన్నా వెళ్ళాలంటే కారులో వెళ్తా. ఇక్కడ నుంచి మా నేటివ్ ప్లేస్ కు ఒక 600 కిలోమీటర్లు నేను కారులో వెళ్ళిపోతుంటా. ఓకే. నేను ఈ మొన్ననే ఒక 2 నెలల క్రితము ఇక్కడ నుంచి రాజమండ్రి, విశాఖపట్నము, బొర్రా కేసు ఒక 2000 కిలోమీటర్స్ సెల్ఫ్ డ్రైవింగ్ తో వెళ్ళొచ్చు. మీరు ఒక్కరే? నేను ఒక్కరిని, అంటే మా ఫ్యామిలీ పిల్లలతో పాటు. సో కాబట్టి నేను యాక్టివ్గా ఉన్నాను, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, రెగ్యులర్ గా ఆటలు ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉన్నా. అలాగే ఉన్నా అప్పుడు కూడా. అసలు యోగా నాకు ఎందుకు అనే అభిప్రాయం ఉండే. కానీ ఒకసారి ఈ పరిచయ కార్యక్రమం విన్న తర్వాత అదే చాలా బాగుందని నేను మా మిస్సెస్ ఇద్దరు ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు బిహెచ్ఎల్కు రోజు స్కూటర్లో వెళ్ళి ఈ కోర్స్ చేసి నేర్చుకోవడం జరిగింది. చాలా బాగుంది కాబట్టి టీచర్ ట్రైనింగ్ తీసుకొని అప్పటి నుంచి నియర్లీ ఒక 33-34 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. కానీ ప్రస్తుతం మీరు అడుగుతున్న ఈ గర్భ సంస్కారం అనే ఈ కోర్సు 2006లో చేయడం జరిగింది. అది కూడా నేర్చుకున్నారు. సిద్ధ సమాధి యోగా 92 నుంచి. కానీ దీన్ని ఏమంటారంటే పాజిటివ్ పేరెంటింగ్ అని, లేకపోతే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని, లేకపోతే జాయ్ ఆఫ్ పేరెంటింగ్ అని ఈ కోర్సును 2006 నుంచి చేయడం జరుగుతుంది. ఇది తప్పకుండా కొత్తగా పెళ్ళై పిల్లలు కనాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కానీ 7-8 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా వినాలా, ఆచరించాలి. అంటే ఇప్పుడు దీన్ని 2 కిందికి డివైడ్ చేస్తే, ఒకటి గర్భ సంస్కారాలు అనేవి ఎప్పుడైతే పిండం కడుపులో పట్టునే ఉన్నప్పటి నుండి మన ప్రసవం అయ్యేంత వరకు తీసుకునే ప్రికాషన్స్ ని ఒక పార్ట్ అనుకుంటే, పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ పెరిగే ప్రాసెస్ లో ఉండేదాన్నంతా పేరెంటింగ్. ఓకే. సో అంటే దీన్ని విభజించి 2 భాగాలుగా చెప్పండి. చేద్దాం, మాట్లాడదాం. అసలు ముఖ్యంగా ఫస్ట్ ఏమంటే, భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక దురదృష్టవశాత్తు ఏమైందంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన మూలాలు కట్ చేశారు. మన భారతీయ సంస్కృతి
వేల సంవత్సరాల నుంచి ఉన్న సంస్కృతి, గురుకుల విద్య, ఈ సంస్కృతి సంస్కారాలు మన పిల్లలకు మనం అందివ్వలే. అంటే ఇది ఎలా డైల్యూట్ అయితే వచ్చింది గురుగారు? ఎలాగొచ్చిందంటే మనము పాశ్చాత్యులను ఇమిటేట్ చేయడం మొదలుపెట్టాం. వాళ్ళంతా అభివృద్ధి చెందిన దేశాలు, మనం వెనుకబడిన వాళ్ళము. అభివృద్ధి చెందాలంటే మనం కూడా వాళ్ళ లాంటి వెస్టర్న్ ఎడ్యుకేషన్ కావాలా అని మన ఇండియన్ ఎడ్యుకేషన్ కట్ చేశాం. ఓకే. అందుకనే స్వామి వివేకానంద ఏమంటాడంటే, ధ్యానం చెయ్యకుండా పిల్లలు కంటే, అంటే ఒక ప్రార్థన లేకుండా పిల్లలు కంటే వాళ్ళలో ఈ సాత్విక గుణాలు రావు, తమో గుణం ఎక్కువైపోతుంది. ఈ రోజుల్లో ఏమైందంటే మనం భారతదేశం ఏం చెప్తాము, చతుర్విధ మార్గాలు ఏమని, ధర్మము, అర్థము, కామము, మోక్షం. మోక్షం సంగతి మర్చిపోండి, ఈ ధర్మం సంగతి మర్చిపోయారు. అందరూ దేనిపైన ఇప్పుడు అర్థము కామమే. డబ్బు కావాలా, ఇంకా అంతే. అంటే వాళ్ళకి ఎలాంటి ధర్మం పైన మోక్షం పైన లేదు. ఈ రెండు లేకపోతే యూ బికమ్ ఓన్లీ మెకానికల్. అవును. వెస్టర్న్ సివిలైజేషన్ అంతా ఏమిటంటే ఓన్లీ మనీ మైండెడ్. అవును. ఓన్లీ అక్కడ మొత్తము మెటీరియలిస్టిక్. ఓన్లీ వాళ్ళకి ఏం కావాలా, సంపద కావాలా, లగ్జరీ కావాలా, ధర్మము లేదు, మోక్షము లేదు. కాబట్టి అందుకనే స్వామి వివేకానంద ఏమన్నారంటే, పిల్లలు కనే ముందు తల్లి తండ్రి ఇద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఎటువంటి పిల్లలు కనాలా అనే ఒక అవగాహనకు వచ్చినాకనే కన్సీవ్ కావాలా. కన్సెప్షన్ కూడా ఎప్పుడు ఉండాలా, ఇద్దరు తల్లిదండ్రులు మేము పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్లకు కావలసిన బాధ్యత తీసుకుంటాము అన్నప్పుడే పిల్లలు కనాలా. కానీ అన్ఫార్చునేట్ గా ఇప్పుడేమైందంటే పిల్లలు కనడం అనేది ఒక మెకానికల్ అయిపోయింది. పెళ్ళయింది, మనం ఏమడుగుతాము, ఏంటండి ఏం విశేషం లేదా అని అడుగుతాం. అంటే ఏమని, ఇంకా ఏం ప్రెగ్నెంట్ కాలేదా అని. అంతే. ఏమనుకుంటున్నారు, అన్ని జంతువులు వేరే ప్రాణులు కన్నట్టుగానే మనం కూడా బిడ్డలు కంటున్నాము. బిడ్డలు కనడం ఎందుకు, నెక్స్ట్ జనరేషన్ ఉండాలి కాబట్టి. ఏమంటే మా వంశం అండి. ఏం వంశాలండి, ఎక్కడ అక్బర్ ఎక్కడా, లేకపోతే అశోకుడు ఎక్కడా, లేకపోతే విక్రమాదిత్యుడు, ఎవరి వంశాలు ఎక్కడున్నాయి ఏంటి అంటే ఇప్పుడు ఎటువంటి ప్రజల్ని ఇస్తున్నాం అనేది ముఖ్యమా, ఊరికే బిడ్డలకు అనేది ముఖ్యమా? అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గురుగారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఇప్పుడు సీడ్ ఏదైతే వస్తుందో దాని తర్వాతనే నెక్స్ట్ తరాలు, ఇప్పుడు కొడుకు తర్వాత మనవడు తర్వాత మునిమడు ఎట్లయితే ఉంటారో, ఆ సీడ్ క్వాలిటీ అనేది లేకపోతే జనరేషన్ అంతా. దానికి చెప్తాను, పురాణాల్లో చెప్తాను. ఏమవుతుందంటే, మిమ్మల్ని అడుగుతా కొన్ని ప్రశ్నలు. గాంధారి ఎవరు? మన మహాభారతం సంబంధించిన మహాభారతంలో అదే చెప్పలేకపోతున్నాం మనం. పతివ్రత. ఓకే. ధృతరాష్ట్రుని భార్య. అవును. ఆ భర్త గుడ్డివాడు కాబట్టి నేను కూడా ఈ ప్రపంచాన్ని చూడను, కళ్ళు ఉండి కూడా సాక్రిఫైస్ చేసింది. అటువంటి పతివ్రతకు పుట్టే బిడ్డలు ఎంత గొప్ప వ్యక్తులు అయిండాలా. అవును. కానీ ఎవరు పుట్టారు అనుకో, దుర్యోధనుడు 100 మంది పుత్రులు దుర్మార్గులు పుట్టారు. కారణం ఏం చెప్పండి? కారణం ఏమంటే, ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు కుంతీదేవికి సూర్యుని వల్ల, ఇంద్రుని వల్ల, యముని వల్ల, వరాల వల్ల గొప్ప గొప్ప పుత్రులు పుడుతున్నారు. అంటే తన తోటి కోడలకు బిడ్డలు గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, నాకన్నా ముందు పుట్టారు సార్, వాళ్ళకు నాకు బిడ్డలు పుట్టలేదే అనే ఒక ఈర్ష్యతో, ద్వేషంతో కడుపులో ఉన్న పిండం అంతా ద్వేషంతో పెరిగింది. ఓకే. ఓకే. అంటే గర్భంలో ఉన్న స్త్రీ మైండ్ లో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో బిడ్డలకు పోతాయి అనేది ఇది ఒక ప్రూఫ్. అంత గొప్ప పతివ్రతకు ఎంత గొప్ప పుత్రులు పుట్టుండాలా. దుర్మార్గులు ఈర్ష్య ద్వేషాలతో పిల్లలు ఎందుకు పుట్టారు? తల్లి ఈర్ష్య ద్వేషంతో ఉంది కాబట్టి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. తల్లి కాకుండా వేరే వాళ్ళు చెప్పడంతో కూడా అది విని అట్లా ఆలోచించి కూడా కాదు. దాన్ని ఏమంటారంటే, మన డిఎన్ఏ మారుస్తుంది అని. జెనెటిక్స్ కాదు దాన్ని. ఇప్పుడు కొత్తగా ఒక సైన్స్ ఉంది, ఎపిజెనెటిక్స్ అని. ఓకే. అంటే ఏమని, గర్భంలో ఉన్నటువంటి పిండము
అప్పుడున్న తల్లి యొక్క మానసిక స్థితి వెళ్ళిపోతుంది వాళ్ళకు, నాట్ జస్ట్ డిఎన్ఏ. ఓకే. కాబట్టి ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీని ఎంత బాగా చూసుకోవాలంటే దేవతలాగా చూసుకోవాలి. అవును. తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భార్య కానీ, భర్త కానీ, కుటుంబ సభ్యులందరూ ఆమెకి ఎలాంటి బాధ కలిగించకూడదు, ఎంత బాగా ఉల్లాసంగా ఉండాలంటే. కానీ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైందంటే వీఆర్ ట్రీటింగ్ హర్ యాజ్ ఎ పేషెంట్. అవును. హాస్పిటల్కి పోతే ఏం చెప్తారు, మెట్లు ఎక్కకూడదు, అవును, ఎక్సర్సైజ్ చేయకూడదు, షీ ఈజ్ నాట్ ఏ పేషెంట్. బిడ్డలు కనడం అనేది నేచర్, ప్రకృతి. అవును. పల్లెటూర్లలో మనకు తెలిసి ఎంతమంది మన అమ్మమ్మల వాళ్ళు 9వ మాసము ఇక రేపు ఈ రోజు ప్రసవం చేస్తుంటే ఈ రోజు కూడా పొలంలో పని చేస్తూ చేస్తూ నొప్పులు వస్తే ఇంటికి వచ్చి బిడ్డను కన్నారు. ఇట్ ఈస్ సో న్యాచురల్. ఎవ్రీ డెలివరీ షుడ్ బి న్యాచురల్. మరి అప్పుడు ఏమైపోతుంది, అప్పటికి ఇప్పటికి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉంటుంది? మనము వేరే వాళ్ళని అనుకరిస్తున్నాము, మన భారతీయ మూలాలను మర్చిపోయి ఈ కల్చర్ మనకి ఇవ్వట్లా. తల్లిదండ్రులు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు ఇప్పుడు. తల్లిదండ్రులు చెప్పడానికి ఉమ్మడి కుటుంబం ఉంటే అడ్వాంటేజ్ ఏముండేదంటే చిన్నప్పటి నుంచే బిడ్డలను ఎట్లా పెంచాలా, ఎట్లా చూసుకోవాలనే ట్రైనింగ్ ఉండేది. ఎందుకంటే చాలా మంది ఉండేవాళ్ళు, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, ఇంకొంచెం చిన్నవాళ్ళు, ఇంకా చిన్నవాళ్ళు, చిన్న బిడ్డలు కూడా ఉండేవాళ్ళు. చిన్న బిడ్డలు ఉండేవాళ్ళు, 5-6 ఏళ్ల బిడ్డలు, 7-8 ఏళ్ల బిడ్డలు. వీళ్ళు చిన్న బిడ్డలు ఎత్తుకునేవాళ్ళు. అంటే 7-8 ఏళ్ల బిడ్డలు, అమ్మాయిలు అబ్బాయిలు చిన్న బిడ్డలను హ్యాండిల్ చేసే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది 12 ఏళ్లకు బిడ్డలను. చిన్నప్పుడే. ఇప్పుడు బిడ్డకు అనే వరకు 30 ఏళ్ల వరకు బిడ్డను హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. బిడ్డలు పట్టుకుంటూ భయపడతారు. ఎందుకు? జాయింట్ ఫ్యామిలీస్ లేవు కాబట్టి ఇళ్ళలో అట్లా బిడ్డలు లేరు, అనుభవమే లేదు. సో అందుకని అక్కడ ఏముంటుండే, ఒక ట్రైనింగ్ జరుగుతుండే, బిడ్డలను చూసుకునే వాళ్ళు ఉంటుండ్రి, ప్రేమ ఆప్యాయతలు ఉండేటివి. ఇప్పుడు అవన్నీ కరువైపోయి